సౌందర్య అనే అమ్మాయి బాగా వైరల్ అవుతుంది కదా, వైరల్ చేసింది మీరే. ఎందుకంటే ఎందుకొరకాయ అమ్మాయికి దేవుడు వస్తాడు, విగ్రహాన్ని తీసింది. అందరికీ ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే యూట్యూబ్లో వస్తుంది కదా సౌందర్య, దాని గురించి మాట్లాడడానికి వచ్చిన. సౌందర్యకు దేవుడు వస్తుండా లాదా అని ఫస్ట్ దేవకమ్మ దగ్గరికి వాళ్ళ అమ్మనైనా తీసుకెళ్ళారని చెప్పారు. ఇప్పుడు దేవకమ్మ ఏమంది, అవును దేవుడు వస్తుండు అని నీకు కట్టుబంది చేస్తా అని చెప్పి 20,000 వసూలు చేసింది. ఆ 20,000 కోసము నీకు దేవుడు వస్తుండమ్మా అని చెప్పింది కదా ఆమె. మరి ఇప్పుడు ఎందుకు నీకు ఆమెకు దేవుడు వస్తలేడు, నాటకం ఆడుతుందని నాకు అప్పుడే అనిపించింది, కానీ నేను చెప్పలేను అంటుంది. అదేంటిది? తప్పు కదా. ఇప్పుడేమో వాళ్ళ ముంగటేమో నీకు దేవుడు వస్తుండమ్మా అని అన్ని చేస్తా అని అన్ని చేసింది, పైసలు వసూలు చేసింది, అన్ని చేసింది. ఇప్పుడు ఏమంటుంది మీడియా ముందు? నాకు అనిపించింది కానీ నేను చెప్పలేను, ఆమె నాటకం ఆడుతుందని అనిపించింది కానీ చెప్పలేను. వాళ్ళ అమ్మనైనా ఆమెకు సైతాన్ ఉందా, దేవుడు వస్తుందా తెలుసుకోవడానికి తన దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు అవునమ్మా నీకు దేవుడు వస్తలేడు, సైతాన్ వస్తుండు అని చెప్పేది ఉండే కదా దేవకమ్మ. ఇందులో తప్పేవరిది? దేవకమ్మదా, సౌందర్యదా? ప్లీజ్ కామెంట్.